విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి హైదరాబాద్ నుంచి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి నుంచి ప్రారంభమైన బోనం ఊరేగింపు భక్తుల సందడితో సాగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సుమారు 2000 మంది కళాకారులు పాల్గొన్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. ప్రసాద్ గారు రావడం జరిగింది. వారితో పాటు నేను డిప్యూటీ స్పీకర్ గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా రావించాం. మరి ఈరోజు చాలా పవిత్రమైన రోజులు ఇవన్నీ కూడా. ఆషాఢ మాసం అంటే ముఖ్యంగా మగవారి కంటే ఆడవారికి ఎక్కువగా పూజలు చేసుకొని ఇష్టమైన రోజులు. అమ్మవారి సారి పెట్టడం. అమ్మవారి సారి అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఈ దేశాన్ని కాపాడే అమ్మ దుర్గమ్మ తల్లి. అటువంటి తల్లి దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. చాలా ఆనందం. మేము మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటాం, మా అమ్మవారి దగ్గరికి వస్తే మా రాజకీయ నాయకులు అయితే మేము కోరుకుంటామంటే ఈ రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు సౌకర్యంగా ఉండాలా, అలాగే వారితో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండాలా, అమ్మని ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కూటమి ప్రభుత్వానికి మాకు అందరికీ కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలా, అమ్మవారి ఆశీస్సుతో కూడా ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. పవిత్రమైన ఇంద్రకీలాద్రి పర్వతం పైన వెలిసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని ఆషాఢ మాసం సందర్భంగా మా తెలంగాణ కౌంటర్ పార్ట్ ప్రియ మిత్రులు గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి రావటం, ఇదే రోజు తెలంగాణ నుంచి కూడా సారె తీసుకురావటం, మేమందరం కూడా మా స్పీకర్ గారు ప్రసాద్ గారు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ ప్రకాష్ గారు, మేమందరం కలిసి సారెని అమ్మవారికి ఇవ్వటం జరిగింది. ఈ వేడుకలు 12వ తారీఖు వరకు ఉంటాయి అమ్మవారికి ఈ సారె ఇవ్వటం. సో ఈ పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో ఈ సారె అమ్మవారికి చీర సారెతో కొలుచుకోవటం అనేది ఎప్పటి నుంచో మనకు వస్తున్న సాంప్రదాయం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం స్పీకర్ గారు చెప్పారు, ప్రజల ఆశీర్వాదాలు నా మీద, ఆ దేవత ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని చెప్పి మేము చెప్పాలనుకున్నది ఆయన చెప్పేశారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి ఏమి లేదు. ప్రపంచమంతా ఎల్నినో సందర్భంగా కరువు అంతా ఏర్పడుతున్న సందర్భంలో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రైతులకు సుభిక్షంగా వర్షాలు పడాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వారితో పాటు ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆ విధంగా అమ్మ ఆశీస్సులు 2 రాష్ట్రాల ప్రజలపైన, నాయకులపైన, అందరిపైన ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్రాలు విడిపోయినాయి కానీ సాంప్రదాయాలు ఏమి విడిపోలేవు, అవి కంటిన్యూగా ఉంటాయి. ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మనే కాబట్టి రాష్ట్రాలు వేరైనా కనకదుర్గమ్మకు ప్రపంచమంతా భక్తులు ఉన్నట్టే పక్క రాష్ట్రంలో కూడా మేము కూడా పెద్ద ఎత్తున వారిని పూజిస్తాము, దర్శిస్తాము. మరి ఆ విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాము. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం ఇప్పుడే చేసుకోవడం జరిగింది. ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయమే కాకుండా రాష్ట్ర ప్రజలు కానివ్వండి, దేశ ప్రజలు అంటే ఒక 2 రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీ. అమ్మవారిని దర్శించుకుంటే ఆ కుటుంబాలు, ప్రజలు, పిల్లలందరూ బాగుంటారని, మరి రాష్ట్రంలోనే కూడా సుభిక్షంగా వర్షం, రైతాంగం కానివ్వండి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి అమ్మవారి సంకల్పం. అయితే ఈరోజు తెలంగాణ నుంచి ఆషాఢ మాసం వచ్చింది, మీకు అందరికీ తెలుసు. తెలంగాణలో ఒక పెద్ద జాతర ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జరుగుతుంది.
తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల జాతర అంటే చాలా విశిష్టత గలటువంటి జాతర. మన ఆడపడుచులందరూ బోనం అమ్మవారికి సమర్పించుకోవడం, పలారంబడిలో ఊరేగింపులు, తొట్టెల ఊరేగింపులు, రంగం భవిష్యవాణి, రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి నానుడితోని చాలా కార్యక్రమాలు చేరుతాయి. ఒకటి గోల్కొండ కానీ, సికింద్రాబాద్ కానీ, ఉమ్మడి దేవాలయాలు, ఓల్డ్ సిటీ ప్రాంతం, చార్మినార్ ప్రాంతంలో భారీ ఎత్తున జరిగేటువంటి కార్యక్రమంలో ఈరోజు ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఇక్కడ కనకదుర్గ అమ్మవారికి బోనం సమర్పించడానికి ఆ కమిటీ భారీ ఎత్తున భారీ ఊరేగింపుతో రావడం, ఇది 17 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మంచిగా వర్షాలు పడి ప్రజలందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండి ఈ ప్రజాస్వామ్యం కానీ ప్రజలు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. ఈరోజు 26 మనకి ఆదివారం అవటం వల్ల దగ్గర 80,000 మంది ఇష్టమే అనుకుని మార్నింగ్ అనుకున్నాం. మేము 80,000 మందికి అన్ని ఏర్పాట్లు చేసాం. అన్ని ఏర్పాట్లు భోజనాల విషయంలో అది 10,000 మంది రాని 15,000 మంది రాని రెడీ ఏర్పాట్లు చేసాం. మరి అలాగే ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి భక్తులు వేల మంది, మీరు చూస్తున్నారు ఎంత రష్గా ఉందో ఇవాళ దేవాలయం, వేల మంది వచ్చారు ఇవాళ. మరి అలాగే దానికి తోడు ఇవాళ మనకి ఇంకా దారిలో ఉన్నారు ఇప్పుడే మన తెలంగాణ నుంచి సోదరులు సోదరీమణులంతా కూడా మరి బంగారు బోనంతో వాళ్ళు చాలా వైభవంగా తప్పట్లు తాళాలతో వాళ్ళు మా వేషాలతో పైకి రాబోతున్నారు 2 గంటలకి. మరి ఇక్కడ కూడా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము వివో గారు మేమంతా గారు మా ట్రస్ట్ బోర్డు కూడా ఆహ్వానం పలికాం. వారితో ఉండి ఫోటోలు దిగి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. నేను వసతులు కూడా ఈరోజు కూడా దర్శనాలు చక్కగా ప్లాన్గా మా సిబ్బంది అందరూ కలిసి దగ్గరుండి వాళ్ళందరికీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. శాకాంబరి ఉత్సవాలు రేపు ఉదయం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా 27, 28, 29 3 రోజులు కూడా శాకాంబరి ఉత్సవాల యొక్క ముఖ్య ప్రతీక ఏంటంటే ఇంద్రకీలాద్రి కనకదుర్గ తల్లి గారు కరుణకు ప్రతీక అని పురాణాల్లో మనం చదువుకోవడము వినడం జరిగింది. ముఖ్యంగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్షామం అనేది ఏర్పడినప్పుడు అమ్మవారు కరుణించి మొత్తం కూడా రైతులందరికీ కూడా సుభిక్షంగా పంటలు పండే విధంగా గ్రీనరీ మొత్తం పాడి పంటలు అన్నీ కూడా బాగా వచ్చేటట్టు ఈ యొక్క కరువుని పారద్రోలి చేసినప్పుడు ప్రజలందరూ కూడా అమ్మవారికి ఒక తోబుట్టుగానో ఇంటి దేవతగానో అలా మొత్తం పండించిన పంటలన్నీ కూడా అమ్మవారికి సమర్పించి కృతజ్ఞత తెలుపుకోవడం అనేది ఈ యొక్క ముఖ్య ఈ 3 డేస్కి సంబంధించి. ఆ విధంగానే మనకు యథావిధిగా ప్రతి సంవత్సరం లాగా జరుగుతుండే విధంగానే కొంతమంది డోనర్స్ మనకు అమ్మవారి మీద భక్తితో ఈ యొక్క వెజిటేబుల్స్ని డొనేషన్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 12,000 కేజీలు అంటే 12 టన్స్ వెజిటేబుల్స్, దాదాపు 8 రకాల కూరగాయలు అనేది మనకు వచ్చింది. ఇది చాలా మంచిది. ఇంకా చాలామంది భక్తులు రావాలి,